మహిళా సాధికారతకు జమ్మికుంట మున్సిపాలిటీలో పెద్దపీట వేసింది. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మహిళలు ఆర్థికంగా ఎదగాలని జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, కమిషనర్ మొహమ్మద్ అయాజ్ అన్నారు. శుక్రవారం జమ్మికుంట పాత మున్సిపల్ కార్యాలయంలో జీవన జ్యోతి పట్టణ సమాఖ్య ఆధ్వర్యంలో స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయగా మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, కమిషనర్ అయాజ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడంలో మహిళల పాత్ర ముందుంటుందని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నిర్మూలించడానికి ప్రత్యేకంగా స్టీల్ వస్తువులను వాడాలని అన్నారు. పట్టణ సమాఖ్యకు చెందిన మహిళా సంఘ సభ్యులు ఒక అడుగు ముందుకు వేసి స్టీల్ వస్తువులను కొనుగోలు చేసి కిరాయికి ఇవ్వడం ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రామ్ రెడ్డి, ఏడీఎంసీ మల్లీశ్వరి, శానిటరీ ఇన్స్పెక్టర్ సదానందం, టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు రాణి, కోశాధికారి గీత, కార్యదర్శి మౌనిక, సిఎల్ఆర్పీలు జ్యోతి, మంజులతో పాటు ఆర్పీలు, ఓబీలు పాల్గొన్నారు. మహిళా సంఘాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలని మంచి ఆలోచనతో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ఇప్పుడు మనం ప్లాస్టిక్ను తగ్గియాలంటే మన అందరి చేతిలో ఉన్నది, మెయిన్గా మహిళల చేతిలో ఉన్నది. ఇప్పటి నుంచే మనం స్టీల్కు అలవాటు పడి వెనుకటి రోజులే మళ్ళీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు మళ్ళీ మన ఆరోగ్యం బాగుండాలంటే ఫస్ట్ ప్లాస్టిక్ తీసేయాలి. మన మున్సిపల్ కమిషనర్, సిబ్బంది వీళ్ళు ఎవరు ఎంత చేసినా కూడా ఒక ఇంటికి ఒకరోజు 4 లేదా 5 కవర్లు వస్తాయి. ఒక ఆయన కూరగాయలు పోతాడు, పిల్లవాడు బుక్స్ పోతాడు, సాయంత్రం మన ఇంటికి సామాన్స్ ఇంటికి వేరే బాగా తీసుకొస్తాడు. దీనివల్ల రోజుకు 3-4 కవర్లు వచ్చిన తర్వాత మున్సిపల్ సిబ్బంది ఎన్ని ట్రాక్టర్ల కొద్ది ఏదైనా తీసుకెళ్ళినా కూడా మనం నిర్మూలన చేసే పరిస్థితులు లేవు. కాబట్టి మా మహిళా సంఘాల వీళ్ళ ఒక సూచన ఏంటంటే చిన్న చిన్న ఫంక్షన్స్ ఫస్ట్ ఎవరో రావాలని అవసరం లేదు. మీ దాంట్లో మీ మహిళా సంఘాలు చాలామంది ఉన్నాయి. మీ దాంట్లో బర్త్డే కావచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్ కావచ్చు, ఫస్ట్ మీ ద్వారా స్టార్ట్ చేయండి. ఎవరైనా ఆధారపడకుండా లేస్తే ఇంకా కూడా బ్యాంక్ ద్వారా ఇంకా లోన్ తీసుకొని ఎక్కువ కూడా ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకు కూడా మన లోకల్ వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటా ఉన్నాం. మన మహిళా సంఘాలు ఇంకా కూడా ముందుకు తీసుకోవాలి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళు కూడా ఆర్థికంగా ఎదగాలనే ఆలోచనతో ఈరోజు ప్రోగ్రాం జరుగుతుంది. ఇందులో పాల్గొన్న కమిషనర్కి, మేడం గారికి అందరూ కూడా ప్రత్యేక అభినందనలు.